అమ్మాయిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. బట్ సమ్హౌ ఐ పుల్డ్ ఆఫ్. సో దాని గురించి చెప్తున్నాను వినండి. సో ఫస్ట్ మంచి స్టోరీ చెప్తున్నానండి. సో బేసికలీ పీపుల్ ట్రై టు అండర్స్టాండ్ ది ఇంట్రెస్ట్. తెలుసుకుందాం అనుకుంటారు, అది తెలుసుకుందాం అనుకుంటారు, ఇది తెలుసుకుందాం, ఇవన్నీ పక్కన పెట్టాడు. చదువుతున్నా లైక్ ఇంట్రెస్ట్ తెలుసుకోకు, అది తెలుసుకో, మరి అదే పనిగా పెట్టుకోకుండా నార్మల్ తెలుసుకో, అది మంచిగా పెట్టుకో, రిమైండ్ చేసుకో, మర్చిపోకు. ఎందుకంటే అమ్మాయి చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని గుర్తుపెట్టుకుంటుంది. యూ హ్యావ్ టు డూ దాట్ అండ్ యూ హ్యావ్ టు ప్లే యూస్ దట్ కార్డ్స్ విత్ ఐ మీన్ దట్స్ కార్డ్, వైల్డ్ కార్డ్, ఏదో ఒకటి మంచిగా చేసుకున్నాకో యూ స్టిల్ రిమెంబరా, అదొకటి వస్తుంది. సో బేసికల్లీ నేనేం చెప్తున్నాను అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హర్ మూడ్. అర్థమైందా? మూడ్ ఏ టైంలో ఎట్లుంటుంది అది ప్రిడిక్ట్ చేయలేము, ఎవరు చేయలేము. సో యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. అర్థమైందా? ఒక 2 సార్లు 3 సార్లు పోయితే అర్థమవుతుంది. ఒకసారి ఎట్లా రియాక్ట్ అవుతుంది అర్థం చేసుకున్నాం, ఆన్సర్స్ ఇట్లా ఇస్తుంది ఆన్సర్స్. సో ఈ సిచ్యువేషన్లో ఇట్లా వేయాలి, ఈ సిచ్యువేషన్లో ఇట్లా వేయాలి. లైక్ ఒక అమ్మాయి సీరియస్లో ఉన్నప్పుడు అమ్మాయిని నొప్పియాలి, లేకపోతే అమ్మాయిని కొంచెం తెలియాలి. ఒక్కొక్క సినారీ ఒక్కొక్క ఉంది. సో అండర్స్టాండ్ హర్ ఫీలింగ్స్. అర్థమైంది కదా? సో మూడ్ ఏ టైంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలి దాన్ని అది తెలుసుకో. అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసికల్గా పీపుల్ మోస్ట్లీ నీకు ఒక్కటే చెప్తున్నాను, అమ్మాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. వాట్ ఎవర్ బ్రో, అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ, ఇప్పుడు ట్రై చేస్తున్నప్పుడు అమ్మాయి అడగదు, ఫస్ట్ థింగ్ అడగదు. ఎందుకంటే ఇప్పుడు అడిగితే అక్కడ ఉంటుంది కదా, అది షీ హ్యాస్ నాట్ దాట్, అది. సో అడగదు. సో నువ్వేం చేయాలి యూ హ్యావ్ టు ట్రై టు మేక్. అది కూడా నేను చెప్తాను, నీ పనితో పాటు యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ దాట్ గుడ్. సో నేను నా మోటివ్ ఆఫ్ దిస్ వీడియో ఏంటి అంటే మీరు అమ్మాయిలు కలవండి, మీ అదేంది కాదు. జస్ట్ నాకు ఇందాక ఒక ఫ్రెండ్ ఉంటే వాడు హోటల్గానే ఉండే, దానికి చూస్తే నాకు వీడియో ఐడియా రాకూడదు చేసిన మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నా ఫ్రెండ్స్కి, నా ప్రీవియస్ సెల్ఫ్కి యూజ్ అయ్యేటట్టు చేస్తున్నాను అంతే. దట్స్ నాట్ మోటివ్ అని అమ్మాయిలకి అమ్మాయిలు ఇది అని కాదు. దట్స్ సింపుల్ థింగ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. అది. సో అది ఫీలింగ్స్ అర్థం మూడ్ని అర్థం చేసుకోవడం, లైక్ మూడ్ ఫీలింగ్స్ అదే అంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు ట్రై, ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయిలు కూడా. అండ్ థర్డ్ ప్లీజ్, ఇది మాత్రం మిస్ చేయకుండా ప్లీజ్. You have to respect her. Whatever she's done, whatever she ఇది ప్రతిదానికి. మోరోవర్ అది ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ మీకు అర్థం కావాలి. సో ఉంటుంది అది, మీ అమ్మ అసలుకి అది తెలిసిపోతుంది. నార్మల్గా బేసిక్ క్షమించవచ్చు అన్నదానికి అయితే అర్థమైంది కదా. మనం ఇది అంతే, ఏమంటున్నా, రెస్పెక్ట్ చేయాలి. ప్లీజ్ డోంట్ ట్రై టు కమాండ్. అంతే గైస్, ప్లీజ్. ఇదని గర్ల్ ఫ్రెండ్ అని కాదు, ఫ్రెండ్స్ కూడా చేసుకోవచ్చు. దాట్స్ ఇట్. మోర్ ఓవర్ లైక్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే మోస్ట్లీ ఇంట్రోవర్ట్స్, ద పీపుల్ హూ వాంట్స్ టు నో వాట్స్ ద గర్ల్ ఈస్ థింకింగ్. అది. సో హౌ డిడ్ ఐ పుల్ ఆఫ్? జస్ట్ బై మేకింగ్ ఫ్రెండ్స్, దాట్స్ ఇట్. సో ఆ ఫ్రెండ్స్ గివ్ అవే ఇవ్వాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. దాట్స్ ఇట్.